గురుగారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? పంచమంలో అధిక గ్రహాలతో ప్రారంభమవుతుంది. సో, ఎప్పుడైతే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయో క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేసే వాళ్ళకి. అలాగే ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా పోతున్నందుకు గతంలో ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆగిపోయినవి కానివ్వండి, అది ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ఆగిపోయినవి కానివ్వండి, బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి కదా, బ్యాక్లాగ్స్ కన్స్ట్రక్షను, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ నిర్మాణం, ఏదైనా ఒక వీళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్లో, వాళ్ళు కొన్ని రైటింగ్స్ రాసుకుంటారు, అన్ని క్రియేటివ్ ఫీల్డ్లో అన్నీ కొంచెం ముందుకు కదులుతాయి. సినిమా ఫీల్డ్లో ఉండే వారికి కొత్త అవకాశాలు రావడం, ఎందుకంటే 5లో అధిక గ్రహాలు కదా. సో క్రియేటివిటీ బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వృశ్చికం వారికి చూసుకుంటే, అదొకటి బాగుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఈ లగ్నాధిపతి 9లో నీచబడి ఉన్నందుకు కొంచెం వీరి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో, నాట్ మదర్, ఫాదర్, 9th అనేది ఫాదర్ కాబట్టి ఫాదర్ ఆరోగ్యం విషయంలోని, అలాగే కొంచెం తెలియకుండానే శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి తండ్రి వరుస వాళ్ళతో లేదా తండ్రితో. ఏదో తెలియని వివాదం, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, ఒక్కోసారి వస్తుంటుంది చూసారు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకు, కూతురికి తల్లికి తండ్రికి, ఇట్లా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి, అది కొంచెం చూసుకోవాలి. ఇవి తగ్గడానికి అంటే ఎవరితో ఎవరికి వివాదాలు వచ్చినా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః. ఈ మంత్రం పనిచేస్తుందో లేదో మీరు చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఎలాంటి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే మీకు గొడవ అవుతుంది, కానీ మీరు అక్కడ గొడవ అవ్వకూడదు అనుకుని అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రం చేస్తాం. అక్కడికి వెళ్ళంగానే సిచ్యువేషన్స్ మీరు ఏదో పెద్ద గొడవ అవుద్ది, అంత చిన్నదంతా పోతుంది. మీరు మనసులో అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ ఏదో తప్పు జరిగింది ఆఫీస్లో, బాస్ పిలిచాడు, ఏమవుద్ది యాక్చువల్గా బాస్ విపరీతంగా తిడతాడు, ఏంటి ఇట్లాంటి పనులు చేస్తామని ఏదో అంటాడు. అది కొంచెం తక్కువలో పోవాలి మనకి అనుకుంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనుకుంటా ఉన్నా, అంత పెద్ద మంత్రం చదవలేమండి అనుకున్నప్పుడు సూర్యుడిని తలుచుకుని ఓం మిత్రాయ నమః అనుకున్నా మీకు తగ్గుతుంది. అయితే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః కనుక చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద గొడవ రావాల్సిందైనా, సంధి కుదుర్చుకుందాం అనుకున్నారు కొంతమంది వెళ్ళి, ఉదాహరణకి మా ఇద్దరి మధ్యన పెద్ద డిస్టర్బెన్స్ అయ్యాయండి, వెళ్ళి మాట్లాడుకొని సెట్ చేసుకుందాం, అప్పుడు అనుకూలించాలిగా, కాలం అనుకూలించాలంటే కాలస్వరూపిణి, ఈ కాలాన్ని నడిపించే అమ్మవారిని మనం ప్రార్థించాలి. అప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా కాలం అనుకూలిస్తుంది. ఓకే, అది. సో వీరికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే జూన్ నుంచి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి చెప్పాలంటే. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలత ఉంటుంది. కాకపోతే కొంచెం పంచమంలో అధిక గ్రహాలు కదా, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. సంతానము కలుగుతారు, కొంచెం చిన్న చిన్న మిస్క్యారేజెస్ ఉన్నాయి. అనుకూలత ఎక్కువగా ఉంది చెప్పాలంటే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు. రాజకీయ నాయకులు కూడా కొత్త అనుకూలత, కొత్త ఇవి వస్తాయి, ఛాన్సెస్ వస్తాయి, రావని కాదు. కాకపోతే ఇప్పుడు మనకి గమనించండి, ఈ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీరు గమనించండి, లాస్ట్ టైం కూటమి ఏర్పడ్డప్పుడు కూటమి గెలిచింది అక్కడ ఆంధ్రాలో, మీకు గుర్తుందో లేదో, అప్పుడు కూటమి వచ్చింది, ఆకాశంలో కూటమి, భూమి మీద ఆ కూటమి ఇదైంది. ఇప్పుడు కూటములు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రాజకీయాల్లో కొంతమంది కూటమిగా ఏర్పడి కొన్నిటిని మార్చాలనే ప్రయత్నం చేస్తారు. అంటే కొన్ని అలాంటి రాజకీయ పరిణామాలు కూడా జరగబోతున్నాయి. సెకండ్ క్యాపిటల్స్ ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం అనమాట. అట్లాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీరికి గనక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునేవారు. జూన్ నుంచి ఎలాగో దశమంలో కేతు వస్తున్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. జూన్ నుంచి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మొదటి 2 నెలలు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది వీరికి. ఆరోగ్యపరంగా అంటే పెద్ద పెద్ద ఇబ్బందులు ఏం కాదు, కానీ బాడీ పెయిన్స్ వస్తుంటాయండి. ఎందుకంటే కుజుడు నీచం కదా, బ్యాక్ పెయిన్ రావడము, బాడీ అలసిపోయింది, నొప్పి, కొంచెం బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి, అదొకటి చూసుకోవాలి.